సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు నాగరాజమ్మ. ఏం చేస్తుంటారు? నేను ఎక్స్ బ్యాంకర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డీజీఎంగా పనిచేసి రిటైర్ అయ్యాను ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ తిరుపతి. సో ఐకాన్కి ఇది 10 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా, మీరు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? నేను లాస్ట్ టైం అటెండ్ అయ్యాను, ఇది సెకండ్ టైం అటెండ్ అవుతున్నాను. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ముఖ్యంగా మెళ్ళు చక్రపాణి గారు, కేఎన్ కుమార్ గారు, ఎందరో పెద్దలు దీన్ని బాగా చక్కగా వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ అండ్ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీస్ టు ది కమ్యూనిటీ డెవలప్మెంట్. సో సెషన్స్ మీరు ఆల్రెడీ అటెండ్ అయ్యారు కదా, సెషన్స్లో ఏం చెప్పారు, ఎలా అనిపించింది? ముఖ్యంగా అంటే మన చరిత్ర కానీ హిస్టరీ ఆఫ్ బల్జాస్ కానీ, అంటే కాపు, తెలగ, మున్నూరు కాపు అన్నిటి గురించి ఇది బలిజ సమ్మేళనం అన్ని ఎంటైర్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మాట్లాడితే గ్లోబల్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి చెప్పారు. ముఖ్యంగా వీళ్ళు కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలా, ఒకరికొకరు హెల్ప్ చేయాలనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వేరియస్ గ్రూప్స్ ఉన్నాయి, అన్ని గ్రూపులు కూడా ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ఓన్లీ. కమ్యూనిటీ ప్లస్ వీళ్ళు మెయిన్ టార్గెట్ యూత్ని కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో యూత్ ఒకవేళ బిజినెస్లోకి రావాలనుకుంటే కనుక ఈ ఐకాన్ అనేది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఆల్రెడీ ఎంటర్ప్రీనర్షిప్ కొంతమంది వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ లైక్ బొండడా గ్రూప్ కానీ, లేక చాలామంది ఉండేవి ఆలివ్ స్వీట్స్ కూడా, అంటే వీళ్ళంతా దే ఆర్ రోల్ మోడల్స్ టు దిస్ యంగ్ ఎంటర్ప్రీనర్స్. సో ఈ ఎంటర్ప్రీనర్స్ ఒక పక్క ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ఉంది, ఐకాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది, ఐకాన్కి సపరేట్ గ్రూప్ ఉంది అనుకుంటాను ఎంటర్ప్రీనర్షిప్. సో ఈ రకంగా ఇన్పుట్స్ కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ చేయడం, సాఫ్ట్ స్కిల్స్ కానీ వీటి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్, ఇన్పుట్స్ అవన్నీ ఇస్తున్నారు. సో దట్ దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి హెల్ప్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేజర్ ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కానీ, మిగతా వాటిలో హౌ టు స్టార్ట్ ఇండస్ట్రీ ఆర్ హౌ టు స్టార్ట్ ఎంటర్ప్రైజ్ అనేది చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మేబీ ఫ్యూచర్లో వేరే రంగాల్లో, సపోజ్ బ్యాంకింగ్ రంగంలో వాళ్ళు ఏదైనా ఫైనాన్స్ సంబంధించిన దాన్ని ఫైనాన్స్ హెల్ప్ చేయొచ్చు, లోన్లు తీసుకోవడం కానీ, లోన్ అవైల్ చేసుకోవడం అనేది ఆ రకంగా హెల్ప్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వేర్ ఆల్ పీపుల్ విల్ మీట్ అండ్ గెట్ టుగెదర్ అనేది. ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఆ రిలేషన్షిప్ డెవలప్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అనేది దీంట్లో ఉంటుంది. ఆల్రెడీ మీటింగ్ వేరియస్ గ్రూప్స్లో ఉన్నాము. ఆ గ్రూప్స్లో నాకు పలానా కావాలి అసలు హెల్ప్, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంటారు. తెలిసిన వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేయమని అంటుంటారు. ఈ రకంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఆటోమేటిక్గా కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, లేకపోతే బిజినెస్లోకి వచ్చి మాకు ఎలా చేయాలో మాకు వల్ల కావట్లేదు, మాకు తెలియట్లేదు అనే వాళ్ళకి మీ పర్సనల్గా, ఐకాన్ కాకుండా మీ పర్సనల్గా మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు ఏ రంగంలోకి వెళ్తాము అనేది ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోండి. దెన్ సీక్ ది గైడెన్స్ ఫ్రమ్ ది సీనియర్స్. తర్వాత దాని మీద ఫోకస్ చేయడం. అంటే పూర్తిగా నాలెడ్జ్ లేకుండా సగంతో నేను అది చేస్తాను ఇది చేస్తాను అనుకోకుండా, ఏ రంగంలో నువ్వు యూ వాంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్ ఆర్ ఎంటర్ప్రీనర్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ యూ ఫోకస్ ఆన్ దట్. దాని మీద నాలెడ్జ్ తెచ్చుకొని ఎవరన్నా మన సీనియర్స్ని అడిగితే దే విల్ గైడ్ యూ హౌ టు డూ ఇట్. ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా ఐకాన్ ఈ 10 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోగ్రామ్తో ముందుకు వస్తుంది. సో ముందు ఇలాంటి ప్లాన్తో ఇంకా ముందుకు వస్తే బాగుంటుంది అని మీకేమైనా పర్సనల్గా ఉందా? నాకు ఇప్పుడు చేస్తున్నదమ్మా, ఇది వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్. ఇది ఒక్కరు కాదు, వాళ్ళంతా చాలా వాళ్ళ టైం అంతా స్పెండ్ చేసి ఎంతో ప్లాన్డ్గా ఎన్నో దీనికి ప్రిపరేషన్ ఇప్పుడు నా సజెషన్స్ ఏమైనా, ఎందుకంటే వెన్ దే ఆర్ డూయింగ్ exceedingly
well, why should we unnecessarily poke our nose into that? Okay, but if they ask us, then I will provide some suggestions. Okay. అంటే మీ నుంచి హెల్ప్ చేయగలిగితే కనుక మీరు చేస్తారు. డెఫినెట్లీ నా నుంచి ఏమి హెల్ప్ కావాలన్నా నేను చేయగలను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.